నమస్తే అండి, నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్ వి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్స్. అందరూ హెచ్ఎంపీవి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా హ్యూమన్ మెటాన్యూమో వైరస్. నిజంగా దీని గురించి భయపడాలా? హెల్త్ డాక్టర్స్ పరంగా వస్తే మాకు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఇస్ నథింగ్ బట్ చాలా ఏళ్ల నుంచి చాలా వైరస్ లాగా ఇది కూడా ఒక వైరస్. రెగ్యులర్ గా పేషెంట్స్ కి ఈ దగ్గు, జలుబు, జ్వరంతో వచ్చే పేషెంట్స్ అందరికి ఈ థ్రోట్ స్వాప్ చేస్తాం. ఒక్కొక్కసారి ఈ థ్రోట్ స్వాప్ చేసినప్పుడు ఒక 10 వైరస్ల దాకా ఉంటాయండి. ఇన్ఫ్లుయెన్జా, హ్యూమన్ మెటాన్యూమో వైరస్, రెస్పిరేటరీ ఇవన్నీ మాకు ఎప్పటి నుంచో తెలిసినవే, కొత్త వైరస్లు ఏం కాదు. సో దీనికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారంటే ప్రాబ్లీ చాలా న్యూస్ ఛానల్స్ లో రావడం వల్ల, చైనాలో కొన్ని ఎక్కువ శాతం కేసులు నమోదు అవ్వడం వల్ల అందరికీ కంగారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ పేషెంట్స్ లో సిక్ గా ఎంతమంది ఉంటారు? 100 పేషెంట్స్ లో 1-2 పేషెంట్స్ సిక్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప 99% అందరికీ ఈ చలికాలంలో వచ్చే కామన్ ఫ్లూ లాంటిదే. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? జలుబు ఉంటుంది, పొడి దగ్గు ఉంటుంది, జ్వరం ఉంటుంది అండ్ ఒళ్ళు నొప్పులు. ఇవే కామన్ సిమ్టమ్స్. 4 సిమ్టమ్స్ ఉంటాయండి. దీనికి సిమ్టమాటిక్ ఆర్ సపోర్టివ్ మేనేజ్మెంట్ అంటాం. ట్రీట్మెంట్ అంటే దగ్గుకి దగ్గు మందు సిరప్ వాడుకోవడము, అలర్జీకి మనం సిట్రజిన్ కానీ అలెగ్రా నేజల్ డీకంజెస్టెంట్స్ వాడతాము, జ్వరానికి పారాసెటమాల్ వాడతాము. ఈ మూడిటితో అన్నిటికన్నా ముఖ్యమైన ట్రీట్మెంట్ ఏంటంటే వాటర్, తగినంత నీళ్లు తాగాలి. డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్, వాటర్, పారాసెటమాల్, సిట్రజిన్ అండ్ కాఫ్ సిరప్. ఏ బేసిక్ ట్రీట్మెంట్ అండి. ఇంతకు మించి ఈ హెచ్ఎంపీవి వైరస్కి పెద్ద ట్రీట్మెంట్ ఏం లేదు. అండ్ ఇకపోతే మనకి ట్రాన్స్మిషన్ అండ్ స్ప్రెడ్ దగ్గరకు వస్తే ఎక్కువ జనాలు ఉండే దగ్గర మనం మాస్క్ వాడడం మంచిది. వాళ్ళ నుంచి మనకి, మన నుంచి వాళ్ళకి సోకకుండా. కోవిడ్ అప్పుడు మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ ఎలాగైతే పాటించామో అది పాటిస్తే చాలు. కోవిడ్ అంత భయంకరంగా ఉంటుంది అని అయితే ఇప్పుడు దాకా ఎక్కడ దాఖలాలు లేవు. అండ్ హెచ్ఎంపీవి ఎప్పటి నుంచో ఉన్న వైరస్ వల్ల మనకి ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ వస్తాయి. ఎక్కువగా కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లంగ్ ఇన్వాల్వ్ అవ్వడం కూడా చాలా తక్కువ. అది కూడా 14 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం, అడల్ట్స్లో చాలా తక్కువ. దీని గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచిది.